హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గోంగూర ఎలా కుక్ చేసుకోవాలో చూసుకుందాం. ఈజీగా అంటే బిగినర్స్ కూడా వండుకునేలా ఈజీ ప్రాసెస్లో చెప్తాను. టేస్టీ చికెన్ గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు కూడా మనం నాన్ వెజ్ వండేటప్పుడు ఏదో ఒక వెజిటేరియన్ మనం దానికి కాంబోలో తీసుకుంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కర్రీ ఎలా ప్రిపరేషన్ చేయాలో చూసేద్దాం. 1 కేజీ చికెన్ నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ అంతా పడేసుకోవాలి. నేనైతే కుక్కర్లో చూపిస్తున్నాను, మనం తీసుకున్న పెద్ద బాయిలేరు. సో కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలి, అప్పుడు మంచిగా కుక్ అయ్యిద్ది. చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, 1 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కల్లు ఉప్పు, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక పావు గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. అందులో ఆల్రెడీ మనం కుక్కర్లో పెట్టుకున్నప్పుడు చికెన్కి వాటర్ వస్తాయి, కానీ పెద్ద బాయిలర్ కాబట్టి మనం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి గరిటతో తిప్పుకోవాలి. తిప్పుకొని ఒక పావు గంట ముందు మనం అలా మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటే చికెన్ అనేది జ్యూసీగా వచ్చింది. లేదు ఏదైనా అర్జెంట్ పని ఉంటే కనుక వెంటనే అయినా కుక్ చేసుకోవచ్చు. నేనైతే మ్యాగ్నెట్ చేసి ఒక పావు గంట పెట్టుకున్నా పక్కన, మనకి ఆ ఉప్పు కారం అనేది ఆ పీసెస్కి బాగా పడతాయి అని చెప్పి. మొత్తం కలుపుకొని పెట్టుకున్నాక లిడ్తో క్లోజ్ చేసుకోవాలి. దీనికి టైం డ్యూరేషన్ ఎంత అంటే 3 విజిల్స్ వస్తే సరిపోద్ది. 3 విజిల్స్కి మనకి పీస్ అనేది చక్కగా సాఫ్టీగా జ్యూసీగా కుక్ అయిపోద్ది. మన ఛానల్ని ఫాలో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి. 3 విజిల్స్ రాగానే కుక్కర్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా కుక్కర్లో ఏదన్నా ఐటెం వండినప్పుడు విజిల్స్ రాగానే వెంటనే మనం విజిల్ని పైకి టాప్ చేయొద్దు. ఎందుకంటే విజిల్ మీద ఉడికింది ఒక దారి అయితే ఆ విజిల్ ఆవిరిపోయేదాకా కూడా లోపల మనకి కుక్ అవుతా ఉంటది. సో ఎప్పుడు కూడా విజిల్ వెంటనే తీసి పొరపాటు చేయమాకండి. ఒక టైంలో కుక్కర్ కూడా పేలే అవకాశం ఉంటుంది. మొత్తం ఆవిరంతా పోయేదాకా ఉంచితే ఆవిరి మీద కూడా మనకి ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ అయ్యిద్ది. మనం కుక్ చేసుకున్న తర్వాత చికెన్ అనేది ఇలా వచ్చింది. దీన్ని పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండీ కానీ కళాయి కానీ పెట్టుకొని దాంట్లో ఒక 100 ml ఆయిల్ తీసుకోవాలి. నాన్ వెజ్కి ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి, ఉప్పు కారం కూడా ఎక్కువే ఉండాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం కుక్కర్లో విజిల్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో దాన్ని ఓన్లీ చికెన్ పీసుల వరకే ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. కొంచెం అటు ఇటు. మనం ఆల్రెడీ కుక్కర్లో వేసుకున్నప్పుడు సాల్ట్ కారం వేసాం, అప్పుడు లైట్గా వేసుకున్నాం. ఇప్పుడు మనం గోంగూర చికెన్ కూడా వేస్తున్నాం కాబట్టి మనకి స్పైసీ కొంచెం ఎక్కువగానే పట్టిద్ది. సో ఈ చికెన్ కొంచెం అటు ఇటు వేగాక ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక మనకు ఆల్రెడీ మనం కుక్కర్లో స్టీమ్ చేసిన వాటర్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసేసుకోవడమే. మనం స్పైసీకి తగ్గట్టుగా కారం ఉప్పు వేసుకున్నాం కాబట్టి సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. బౌల్కి మూత క్లోజ్ చేసేసి ఒక 20 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఈలోగా మనం గోంగూర లీవ్స్ కట్ చేసుకొని అవి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే గోంగూరలో ఎర్రది ఇసుక ఉంటుంది, అది ఉంటే కనుక కూర పాడైపోద్ది. సో నీట్గా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనం నాన్ వెజెస్కి చిన్న ఆకున్న గోంగూర అయితే బాగా టేస్ట్గా ఉంటుంది. మటన్కి కానీ చికెన్కి కానీ బోటికి కానీ. మనకైతే కూర ప్రిపరేషన్ అయిపోయింది, ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది. ఇంకొంచెం ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే ఆ వాటర్ అనేది కొంచెం అబ్జర్వ్ అయ్యింది. లాస్ట్లో ఇంకొక 10 మినిట్స్ ఉండనంగా మనం ఆ గోంగూర అనేది వేసేసుకోవాలి. అందులో వేసేసుకొని మూత పెట్టుకుంటే ఈజీగా మగ్గిపోయింది ఒక 2 మినిట్స్.
మగ్గంగానే నేను కొంచెం మళ్ళీ ఉప్పు కారం చూసుకున్నాను. నాకైతే ఫైనల్ గా సరిపోయింది, ఎందుకంటే నేను 2 టైమ్స్ వేసుకున్నాను ఆల్రెడీ. సో లాస్ట్ ఫైనల్ గా మసాలా, గరం మసాలా వేసుకొని మనం సర్వ్ చేసుకోవడం. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వాచ్ చేయండి. చూసారా చికెన్, చూసారా ఎలా జ్యూసీగా వచ్చిందో. ఆ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఈ రెసిపీ రైస్ కే కదండి, చపాతీకి, పుల్కా కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి.